ఎప్పుడైనా సరే టెస్టిస్ నుంచి కనుక స్పర్మ్ పుట్టకపోతే దానికి 4 కారణాలు ఉంటాయి. ఒకటి, టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్ అని ఉంటాయి. ఈ జెర్మ్ సెల్స్ నుంచే స్పర్మ్ పుట్టేది. సో ఫస్ట్ అసలు ఈ జెర్మ్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఆ జెర్మ్ సెల్స్ ఉంటే అవి ఫంక్షన్ చేస్తున్నాయా లేదా. థర్డ్ వచ్చేసి జెర్మ్ సెల్స్ ఉండి ఫంక్షన్ చేస్తున్నా స్పర్మ్ పుట్టి చనిపోతుందా, అంటే ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. ఇది స్పర్మ్ పుట్టి ఎర్లీగా చనిపోతుంటే. లేదు, స్పర్మ్ పుట్టి కొంత మెచ్యూర్ అయిన తర్వాత చనిపోతుందా, అంటే సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. ఈ 4 రీజన్సే ఉంటాయి టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టకపోవటానికి, ఎజోస్పెర్మియా ఉండటానికి, అంటే జీరో స్పర్మ్ కౌంట్ ఉండటానికి. ఏదర్ జెర్మ్ సెల్స్ లేకపోవటము, జెర్మ్ సెల్స్ ఉన్న ఫంక్షన్ చేయకపోవటము, ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్టు, సెకండరీ మెచ్యురేషన్ అరెస్టు. సో ఈ 4 కారణాల్లో దేనివల్ల మీకు టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టట్లేదు అని తెలిస్తేనే నెక్స్ట్ దానికి అసలు ట్రీట్మెంట్ చేయగలమా లేదా అనేది తెలిసిద్ది. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా జస్ట్ ఏదో లేడీ డాక్టర్ ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకున్నారనుకోండి, మీకు పైసా ఉపయోగం లేదు. అండ్ సెకండ్ వచ్చేసి టెస్టిస్లో స్పర్మ్ పుడుతుంది కానీ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందనుకోండి, ఆ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి రీజన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. జనరల్గా బయటకు వచ్చే దారిలో స్పర్మ్ అడ్డు ఉండటానికి ఒక రీజన్ వచ్చేసి టెస్టిస్ పైన ఎపిడెడిమిస్ అని ఉంటుంది. ఈ ఎపిడెడిమిస్ లెవెల్లో ఇన్ఫెక్షన్స్ కనుక ఏదైనా వస్తే అక్కడున్న ఎపిడెడిమిస్ బ్లాక్ అయిపోయి స్పర్మ్ బయటికి రాదనమాట. అది మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే అర్థమైపోయింది. టెస్టిస్ పైన ఎపిడెడిమిస్ అనేది హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, ఎట్లా ఉందనేది తెలిసిపోయింది. ఇది ఫస్ట్ రీజన్, టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి ఎపిడెడిమల్ బ్లాక్ అనేది. సెకండ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఈ బయటకు వచ్చే వ్యాస్ అంటారు. ఈ వ్యాస్ అనేది బై బర్త్ ఉండదన్నమాట. అది సెకండ్ రీజన్. కొంతమందికి వ్యాస్ ఉంటుంది కానీ ఆ వ్యాస్ కూడా ఈ ట్యూబర్క్లోసిస్ కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ వ్యాస్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. టీబీ అంటాం కదా, ఈ టీబీ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా టెస్టిస్కి వస్తే ఈ వ్యాస్ అనేది బ్లాక్ అయిపోయింది. అటువంటి పేషెంట్స్లో కూడా టెస్టిస్ లోపల స్పర్మ్ పుట్టిద్దిలే కానీ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండదు. అండ్ ఇంకొంతమందికి ప్రోస్టేటిక్ సిస్ట్ అంటారు. ఈ ప్రోస్టేటిక్ సిస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే దారి బ్లాక్ అయిపోయింది. ఈ 4 రీజన్స్ మెయిన్గా ఉంటాయి బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి.